నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్టానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా పవన్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో జనసేనాని ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం అభ్యర్థిని మార్చారు. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును ప్రకటించారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాల అనంతరం శ్రీధర్ పేరును ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. అరవ శ్రీధర్ 3 రోజుల క్రిందటే తన అనుచరులతో సహా జనసేనలో చేరారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా 1-2 పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఈలోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు జనసేన దిగడం గమనార్హం. మరోవైపు పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గుముఖం పట్టిన తర్వాత తెనాలితో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. టీడీపీ, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్నారు. జనసేన, బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలలోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. నామినేషన్లకు ఇంకా 2 వారాల గడువు ఉన్నందున ప్రచారం విషయంలో ప్రత్యేక వ్యూహం పాటిస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని